లీగల్ టాపిక్ మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే లీగల్ నోటీస్. లీగల్ నోటీస్ అనేది మొత్తం ఏ కేసులైనా, సివిల్ కేసులైనా, క్రిమినల్ కేసెస్లో కూడా కొన్ని సందర్భాలలో లీగల్ నోటీస్ పంపిస్తాం. లీగల్ నోటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని మీద ఏంటంటే ఎవరికి సమస్య తలెత్తినా లీగల్ నోటీసే కదా అని చెప్పి దాని మీద ప్రామాణికం లేకుండా, అందుకని నీకు జరిగిన నష్టం ఏంటి, ఆ నష్టానికి చట్టం ఏం చెప్తుంది, ఆ చట్టానికి నువ్వేందంటే ఒక లీగల్ నోటీస్ డ్రాఫ్ట్ చేసే ముందు అడ్వకేట్ని ఒక కరెక్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ లీగల్ నోటీసే కదా ఎవరైతే ఏంది పంపిస్తే అని అంటే మీరు కేసు ఓడిపోయేది లీగల్ నోటీస్ పైననే. అందుకని లీగల్ నోటీస్ అనేది చాలా ప్రామాణికం, చాలా 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 ప్రామాణికం. సివిల్ ప్రొసీజర్ అయినా కానీ, క్రిమినల్ ప్రొసీజర్ అయినా కానీ లీగల్ నోటీస్ అనేది చాలా ప్రామాణికం. నోటీస్ అనేది మనం దాన్ని చాలా నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక లీగల్ నోటీస్ మనం పంపించేటప్పుడు ఆ కేసు ట్రయల్ నడిచి మనం కేసు జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా దాంట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని పంపాల్సినటువంటి నోటీసు లీగల్ నోటీస్. లీగల్ నోటీసే కదా అని చెప్పి ఎట్టి పరిస్థితులలో దాన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఖచ్చితమైన నిష్ణాతులైన అడ్వకేట్ల దగ్గరికి పోవాల్సిందే. ఒకవేళ అది ఉంటే కూడా దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. మీరు పంపించే లీగల్ నోటీస్ అనేదే ఫస్ట్ స్టెప్. అందుకనే మనం ఏ కేసు అయినా కూడా దానికి ప్రధానం ఏంటంటే, దానికి మెయిన్ పిల్లర్ ఏంటంటే ఆ కేసుకు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉన్నదో అది మనకు ఏంటంటే మూల స్తంభం లీగల్ నోటీస్. లీగల్ నోటీసే కదా అని చెప్పి ఓ 1000 రూపాయలు 2000 ఇస్తే ఒక అడ్వకేట్ కొడతాడు అంటాడు. సాక్షాత్తు ఓ లీగల్ నోటీస్కే లక్ష రూపాయలు తీసుకునే అడ్వకేట్ కూడా ఉన్నారు. అంటే కన్సల్టింగ్ ఫీజు తీసుకుని, అంటే ఫీజు అనేది కాదు, నీ కేసుకు సంబంధించింది ఏంటంటే నువ్వు అవగాహన తెచ్చుకొనైనా కూడా ఏదైనా కూడా లీగల్ నోటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో లీగల్ నోటీసే కదా అని చెప్పి మీరు అందులో అన్నీ కూడా తప్పులు అడ్మిషన్స్ మీరు కొన్ని ఒప్పుకుంటే ఆ లీగల్ నోటీసే మన కేసును బొందబెడుతుంది. కాబట్టి లీగల్ నోటీస్ మీద చాలా జాగ్రత్తగా, చాలా అవగాహనతో పంపించుకోవాల్సిన అవసరం ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళకి అవసరం. కాబట్టి లీగల్ నోటీస్ పైన జాగ్రత్త పడండి.